లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి. బ్రహ్మం గారి వారసుల మధ్య వివాదాలు కలకలం రేపుతున్నాయి. పూర్వ పీఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి మొదటి భార్య సంతానానికి రెండో భార్య మారుతి మహాలక్ష్మమ్మకు మధ్య 4 ఏళ్లుగా వివాదాలు కొనసాగుతున్నాయి. సోషల్ మీడియాలో తనపై అసభ్యకర పోస్టు పెడుతున్నారని మారుతి మహాలక్ష్మమ్మ ఆరోపిస్తున్నారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. జిల్లా ఎస్పీని కలిసి బాధితురాలు ఫిర్యాదు చేశారు. శ్రీ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి మఠం గత 4 సంవత్సరాలుగా సోషల్ మీడియాలో నా మీద అమానవీయంగా, జుగుప్సాకరంగా, రాక్షసంగా సోషల్ మీడియా వేదికగా జరిగిన ప్రచారం గురించి ఎస్ఐ నుంచి డీజీపీ వరకు హోంమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, మంత్రి నారా లోకేష్ గారికి, మహిళా కమిషనర్కు, మానవ హక్కుల కమిషనర్కు, గౌరవ గవర్నర్ గారికి ఫిర్యాదు చేసిన కనీస చర్యలు లేకపోవడంతో నిందితులకు రాళ్లతో కొట్టి చంపడానికి పర్మిషన్ ఇవ్వమని హోంమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, మంత్రి లోకేష్ గారికి వినతి చేయడం జరిగింది. ఈ విషయం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు సమాచారం కోసం పంపడం కూడా జరిగింది. గతంలో చేసిన ఈ ఫిర్యాదు మీద కనీస చర్యలు. బ్రహ్మం గారి వారసుల మధ్య వివాదాలు కలకలం రేపుతున్నాయి. పూర్వ పీఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి మొదటి భార్య సంతానానికి రెండో భార్య మారుతి మహాలక్ష్మమ్మకు మధ్య 4 ఏళ్లుగా విభేదాలు కొనసాగుతున్నాయి. సోషల్ మీడియాలో తనపై అసభ్యకర పోస్టు పెడుతున్నారని మారుతి మహాలక్ష్మమ్మ ఆరోపిస్తున్నారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. జిల్లా ఎస్పీని కలిసి బాధితురాలు ఫిర్యాదు చేశారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, వరలక్ష్మి ఏదైతే కరోనా సమయంలో ఇప్పుడున్న పూర్వ మఠాధిపతి వీరభోగ వెంకటేశ్వర స్వామి ఆయన శివైక్యం చెందడం జరిగింది. అప్పటి నుంచి కూడా బ్రహ్మంగారి మఠంలో బ్రహ్మంగారి పీఠానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల మధ్య ఒక వివాదం కొనసాగుతుంది. 4 ఏళ్లుగా ఎడతెరిపి లేకుండా ఇరు వర్గాలు ఒకరు ఆరోపించుకోవడం, తర్వాత కోర్టు దాకా వెళ్ళడం సందర్భంలో కూడా గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఈ పీఠాధిపతి వ్యవహారంలో ఒక పరిష్కారం చూపకపోవడంతో ఈ 2 కుటుంబాల మధ్య ఒక వివాదం కొనసాగుతోంది. ఏదైతే వసంత వెంకటేశ్వర స్వామి పూర్వ పీఠాధిపతి మొదటి భార్యకు సంబంధించినటువంటి వెంకటాద్రి స్వామి, తర్వాత దత్తాత్రేయ మరికొంతమంది వ్యక్తులు, తర్వాత రెండో భార్య అయినటువంటి మారుతి మహాలక్ష్మమ్మ మీద ఒక దారుణమైనటువంటి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టున్నారట 4 ఏళ్లుగా ఆరోపిస్తుంది. దీని మీద 10 రకాలుగా జిల్లా యంత్రాంగానికి, అటు ఉన్నతాధికారులకు, తర్వాత ప్రభుత్వంలోని పెద్దలకు కూడా ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ కూడా ఎవరూ పట్టించుకోవటం లేదు. తర్వాత తాజాగా ఇటీవల పీఠాధిపతికి సంబంధించినటువంటి ఒక ఎంపీకి సంబంధించినటువంటి ఒక అభిప్రాయ సేకరణ జరిగింది. అభిప్రాయ సేకరణ తర్వాత మళ్లీ వివిధ కుటుంబాల మధ్య విభేదాలు పై స్థాయికి చేరడం జరిగింది. ఈ నేపథ్యంలో తిరిగి తన మీద సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టు పెడుతూ తనను ఇబ్బంది పెడుతున్నారు, మానసికంగా వేధిస్తున్నారంటూ మారుతి మహాలక్ష్మమ్మ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న మధ్యాహ్నం జిల్లా ఎస్పీ నచికేతన్ విశ్వనాథన్ కలిసి ఒక వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె సెల్ఫీ వీడియో కూడా విడుదల చేశారు. తనను ఇట్లా మానసికంగా హింసించే కంటే ఏదైతే తన ప్రత్యర్థులు ఉన్నారో ఆ ప్రత్యర్థులతో రాళ్లతో కొట్టించి నన్ను చంపేయండి, అందుకు అనుమతి ఇవ్వండి, అలా ప్రత్యర్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా రక్షణ కల్పించినట్టు ఒక సంచలనమైనటువంటి ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో బ్రహ్మంగారి మఠంలో తిరిగి కుటుంబాల మధ్య ఉన్నటువంటి విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. వాళ్ళకి రైట్.